హాయ్ హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఇవాల్టి మన వీడియోలో లేడీస్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఒకటి ఉంది, అదే చూపించబోతున్నాం. సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ సొంత ఇల్లు సంపాదించుకున్న తర్వాత ఆ ఇంటిని ఒక బ్యూటిఫుల్ హోమ్గా మార్చుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన టాలెంట్. ఇలా ప్రత్యేకంగా రూపొందించుకున్న ఇల్లునే ఇవాళ మేము కవర్ చేయబోతున్నాం. ఈ హౌస్ శాండియాగోకి 50 minutes డిస్టెన్స్లో మెనఫీ సిటీలో ఉంది. లెట్స్ గో. లోపలికి వెళ్ళిపోదామా? హాయ్, వెల్కమ్ వెల్కమ్. సో దిస్ ఈజ్ సౌజన్య. వాళ్ళే ఈ ఇంటి ఓనర్స్. వాళ్ళ హౌస్ ఇవాళ మనకి చూపించబోతున్నారు. బ్యూటిఫుల్ హౌస్. చూస్తుంటే లోపలికి వెళ్ళి మొత్తం ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది. వెరీ వెల్ కస్టమైజ్డ్. ఎంట్రన్స్ లోనే భలే కన్సోల్ టేబుల్ అరేంజ్ చేశారు, చాలా బాగుందండి. సో ఇక్కడికి రాగానే రైట్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది. సో హౌస్ అంతా చూస్తుంటే నాకు వైట్ అండ్ గోల్డ్ కస్టమైజ్డ్ లాగా అనిపిస్తుంది. మీరు చేయించుకున్నారా లేక హౌస్ వచ్చినప్పుడే ఇలా చేయించాం సుష్మా. సో ఈ వాడు హ్యాండిల్స్ బిల్డర్ వచ్చి వాడు అన్ని స్టీల్ హ్యాండిల్స్ అన్నీ ఇచ్చాడు. సో మనకి థీమ్ ప్రకారం వెళ్దామని చెప్పి హ్యాండిల్స్ ఏంటి, ఈ బ్యాక్ స్ప్లాష్ చూస్తే ఇది కూడా వైట్ అండ్ గోల్డ్కి వెళ్ళాం. యాక్చువల్లీ ఇది మార్బుల్ విత్ బ్రాస్ వచ్చింది, పైన బ్రాస్ చెక్కుల్లాగా వచ్చింది. సో ఇది వాల్ పేపర్ కాదా? ఇది కాదు, ఇది మార్బుల్ అండ్ బ్రాస్ అది. ఓ వావ్, రియల్లీ ఇట్స్ ఎ మార్బుల్ అండి, ఇట్స్ నాట్ ఎ వాల్ పేపర్. బ్యూటిఫుల్. చిన్న చిన్న యాక్సెసరీస్ చూసారంటే కిచెన్ లో అన్ని కూడా ఈ యాక్సెసరీస్ మార్బుల్ విత్ గోల్డ్ అని వైట్. సో అండ్ ఈ లైట్ భలే ఉంది, లైక్ ఐలాండ్ లైట్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో అంత మ్యాచ్ అవ్వాలి కదా అని సెట్ చేసి. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు అంటే, మీరు సీక్రెట్ గా మీవి ఉంచుకోవాలనుకుంటే ఫైన్, బట్ మా ఆడియన్స్ కోసం ఎక్కడ తీసుకున్నారో చెప్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సుష్మా దీంట్లో ఇట్స్ లైక్ నేను ఎక్కువ ఆన్లైన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో ఏ వెబ్సైట్లో ఏది నచ్చితే అది నాకు థీమ్ ప్రకారం వెతుకుతాను నాకు ఏం కావాలి అని. సో ఒక 4-5 వెబ్సైట్లు చూసి ఎక్కడ ది బెస్ట్ దొరికితే అక్కడ తీసుకుంటాను. సో మోస్ట్లీ మీరు యూజ్ చేసిన వెబ్సైట్స్ అంటే మీరు సెలెక్ట్ చేసిన వేఫేర్ అని, అమెజాన్, ఇలా నార్మల్ వెబ్సైట్స్ అందరూ వెబ్సైట్స్. ఓకే, నైస్. యా, సింక్ కూడా గోల్డ్ ఫాసెట్. వావ్, ఓ మై గాడ్, ఇది టచ్ సెన్సర్. ఓ నైస్. ఈ ట్యాప్స్ కూడా భలే పెట్టారు. ఈ ఫాసెట్ అంతా గోల్డ్తో వైట్. యా, నైస్. ఓ మై గాడ్, ఇక్కడ ఫ్రిడ్జ్ నిండా ఏంటండి ఎన్ని సావెనర్స్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ తిరిగారు ఏంటి మీరు? చాలానే తిరిగాము సుష్మా. లైక్ మేము యూరోప్లో ఉండేవాళ్ళం, నెదర్లాండ్స్లో 8 years ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు అవన్నీ తిరిగాం, లైక్ క్రొయేషియా, స్విట్జర్లాండ్, ఇటలీ, ప్యారిస్, చాలానే తిరిగాం యాక్చువల్లీ. ఓ, ఐలాండ్ చైర్స్, మళ్ళీ వైట్ అండ్ గోల్డ్ కాంబో. నైస్. చూడండి ఎంత బాగుందో. లయన్ హ్యాండిల్. బ్యాక్లో చూస్తే యాక్చువల్గా డిఫరెంట్గా ఉంది మనకి. ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా మనమే చేయించాము, వుడెన్ స్లాబ్స్. ఈ పైన భలే క్యూట్ డెకరేషన్ థింగ్ ఉంది. స్వీటీస్ కిచెన్. స్వీటీ మీ అమ్మాయా? నేనే స్వీటీ. ఓ, ఇది లివింగ్ ఏరియా సుష్మా. ఈ కర్టన్స్ కూడా మీరు కస్టమైజ్ చేయించారా లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నారా? లేదు, మన ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. ఈవెన్ ఇక ఫ్యాన్ చూస్తే కూడా అది కూడా వైట్ అండ్ గోల్డ్లో ఉంటుంది. ఓ, ఇప్పుడు ఈ వాల్ చూస్తే ఇక్కడ నుంచి సుష్మా ఆ చివరి వరకు మొత్తం అదంతా మన యాక్సెంట్ వాల్ మనం చేయించాము. బిల్డర్ ఏమేమి లేదు మనకి, జస్ట్ ప్లెయిన్ వాల్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక డోర్ ఉంటే ఆ డోర్ని క్లోజ్ చేయించి మనం యాక్సెంట్ వాల్ చేయించాము అనమాట. అంటే ఈ ఫైర్ ప్లేస్ మీరు చేయించుకున్నారు కస్టమైజ్ చేసి? అవును. యా, ఈ వాల్కి బ్లాక్తో ఫైర్ ప్లేస్ చాలా బాగా బ్లెండ్ అయింది దాంతో. బ్యూటిఫుల్ అది కూడా. ఓ, వుడెన్ టేబుల్. బ్యూటిఫుల్ షాండ్లియర్ అండి, భలే ఉంది.
ఇది చాలా బరువు ఉంటుంది సుష్మా. యాక్చువల్లీ ఇద్దరు మనుషులు 2 రోజులు చేశారు యాక్చువల్లీ పెట్టడానికి. ఓ మై గాడ్, టూ హెవీ అన్నమాట. యా చూస్తుంటేనే తెలుస్తుంది అక్కడ ఇవన్నీ వేలాడుతున్నాయి కదా జ్యువెల్స్ అన్ని, చాలా హెవీగా అనిపిస్తుంది. ఇట్స్ టూ హెవీ. డైనింగ్ ఏరియాలో బిగ్ మిర్రర్, భలే మంచి ఐడియా. యాక్చువల్గా మీ ఇంటికి డిన్నర్కి పిలిచిన వాళ్ళందరూ మిర్రర్లో చూసుకోవచ్చు. యాక్చువల్లీ దీనికి ఒక సైన్స్ కూడా ఉంది సుష్మా. ఏంటంటే ఇట్స్ లైక్ మనం తినే ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. సో అందుకని చెప్పి డైనింగ్ ఆపోజిట్ లో మిర్రర్ పెట్టింది. మా ఆడియన్స్కి ఒక కొత్త ఇది కూడా చెప్పారు, అర్థం చేసుకున్నారా? తినే దగ్గర మనం తినే ఫుడ్ రిఫ్లెక్ట్ అవ్వాలంట, చాలా మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇక్కడ ఒక చిన్న జిమ్ సెటప్ ఉంది. సో ఈవినింగ్స్ మా ట్రైనింగ్ అనేది అవుతుంది. అండ్ అది ప్యాంట్రీ. అండ్ ఇటు వస్తే ఈయన మా వారు. హాయ్ అండి, సుష్మా ఫ్రమ్ సుమన్ టీవీ. మీ ఆఫీస్ రూమ్ బాగుందండి. అంటే తనే మొత్తం డిజైన్ ప్లానింగ్ 3 టైమింగ్స్ పెట్టుకున్నారు, 3 clocks. వాట్ ఈస్ దట్ ఎన్ఎల్? నెదర్లాండ్స్. ఒకటి మన ఇండియా, ఒకటి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కాలిఫోర్నియా, అండ్ నెదర్లాండ్స్. హీ వర్క్స్ ఫర్ నెదర్లాండ్స్ యాజ్ వెల్, అందుకని నెదర్లాండ్స్. ఓ నైస్. అండ్ ఏంటి మీ గ్రీన్ ఫేవరెటా మీ వారికి? ఈ రూమ్ లో స్పెషల్ గా గ్రీన్ ఉంది వాల్ కి. అలా ఏం లేదు, ఆస్థెటిక్స్ ప్రకారం గ్రీన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వర్కింగ్ కి బ్రైట్ గా వర్కింగ్ అండ్ స్టడీ కి గ్రీన్ ఇస్ లైక్ రికమెండెడ్ అని. ఓ కలర్ సైకాలజీ. యూ రీసెర్చ్ ఎ లాట్ అనుకుంటా. ఆఫీస్ రూమ్ పక్కనే జిమ్ అరేంజ్ చేశారు. లైక్ ఆఫీస్ వర్క్ చేస్తూ మీరు ఫిట్నెస్ ని మర్చిపోతారేమో అని మీ వైఫ్ మధ్య మధ్యలో వచ్చి వర్కౌట్ చేసుకోవడానికి అరేంజ్ చేసినట్టున్నారు. అవునండి, మా వైఫ్కి నేనంటే కొంచెం ఇష్టం ఎక్కువ. సో వర్కింగ్లో పడిపోయి మళ్ళీ స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ ఎక్కువ అవుతుందని చెప్పి తనే ఈ రూమ్ అంతా మొత్తం బాగా డిజైన్ చేసింది అనమాట. ఈ వెయిట్స్ ఇలాగా ఇది చేస్తే బాగుంటుందని. సో మేము ఈవినింగ్ టైం 5:30 to 6:30 ఒక ఇండియా నుంచి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టుకున్నాం. తన పేరు ప్రతీక్ అని, డాక్టర్ ప్రతీక్. మంచిగా చక్కగా ట్రైనింగ్ చేస్తారు మా ఇద్దరికి. సో మీ ఇద్దరం ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అనమాట. మా జిమ్ ఇక్కడే. సో సుష్మా, ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసాం కదా. కింద కిచెన్, లివింగ్ రూమ్, ఇంకా డైనింగ్, ఇంకా ఆఫీస్ రూమ్, ఇంకా జిమ్ ఉంది. సో మనం బెడ్రూమ్స్కి వెళ్దాం ఇప్పుడు. ఓకే, టోటల్ గా ఎన్ని బెడ్రూమ్స్ ఈ హౌస్? 6 bedrooms. బట్ మేము ఒక 3 bedrooms ని కన్వర్ట్ చేసేసాం. లైక్ ఆఫీస్ రూమ్ కింద, ఒక పూజ రూమ్ కింద అలా కన్వర్ట్ చేసేసాము. సో 4 bedrooms ఉన్నాయి. టోటల్ 6 bedrooms యాక్చువల్లీ. కింద అయితే మీకు 1 bedroom ఆఫీస్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. మిగతా బెడ్రూమ్స్ అన్ని పైన ఉన్నాయి. 1 మదర్ ఇన్ లా సూట్ లో ఒక బెడ్రూమ్. సో 4 bedrooms పైన ఉన్నాయి. యా లెట్స్ సీ. లెట్స్ గో. వన్ మోర్ బ్యూటిఫుల్ షాండ్లియర్ అండి, లాంగ్ గా భలే బాగుంది. సో ఇది మా బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్. ఓ చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్, స్క్వేర్ షేప్, అందుకని ఇంకా మీకు చాలా వైడ్ గా బ్రాడ్ గా ఉంది. అండ్ దీనికి సుష్మా చూస్తే మనకి రిట్రీట్ ఒకటి అటాచ్ అయి ఉంటుంది బెడ్రూమ్ కి. సో ఇది నా పర్సనల్ స్పేస్ లాగా అన్నమాట. ఇక్కడ 1 more యూనిక్ కలర్ వాల్ ఉంది. కిందేమో మీ వారి దాంట్లో గ్రీన్ వేశారు, ఇక్కడ బ్లూ వేశారు, చాలా బాగుంది. యాక్చువల్లీ బెడ్రూమ్స్ లో బ్లూ కలర్ ఉంటే మైండ్ రిలాక్సేషన్ అంటారు. సో అందుకని చెప్పి ఈ వాల్ కి బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. ఓకే ఓకే. అండ్ ఇక్కడ నా చిన్న మీటింగ్స్ అయి ఉంటాయి. ఓకే ఓకే. యా ఇది మీ డ్రెస్సింగ్ టేబుల్. దీనికి ఇది కూడా మనం రెనోవేట్ చేయించాము. ఇది అటాచ్డ్ బాత్రూమ్ విత్ స్లైడింగ్ డోర్. స్లైడింగ్ డోర్ మనకి జనరల్ గా యుఎస్ లో ఉండవు కదా, మీరు మేము పెట్టించాము యాక్చువల్లీ. ఓ చాలా పెద్ద స్లైడింగ్ డోర్. సో ఇదంతా రెనోవేట్ చేయించాము సుష్మా. వాడు బిల్డర్ అయితే వాడు నార్మల్ టబ్ ఇచ్చాడు అండ్ చిన్న షవర్. సో అదంతా తీయించేసి, సో ఫ్రమ్ సీలింగ్ నుంచి మనం టైల్స్ అన్ని వేయించి. యా జనరల్గా యుఎస్లో మనకి ఒక 5 people అలా నుంచునేట్టు ఉంటుంది షవర్ ప్లేస్ అండ్ పక్కన టబ్. బట్ వీళ్ళు మాత్రం ఈ షవర్ ప్లేస్ని లాంగ్గా చేసేసుకుని టబ్ అన్ని తీయించేసి అండ్ వాళ్ళ ఓన్ టేస్ట్తో టైల్స్ వేయించి చాలా బ్యూటిఫుల్గా చేసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తే మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కనిపిస్తాయి ట్యాప్స్ కానీ యాక్సెసరీస్ కానీ అన్నీ. ఓ యా, ఎక్కడ వైట్ అండ్ గోల్డ్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న థింగ్స్తో సహా మీరు అన్నీ వైట్ అండ్ గోల్డే చేశారు. లైక్ ప్రాపర్ కస్టమైజేషన్ అని మాత్రం చెప్పొచ్చు. యా ఇక్కడ వచ్చి మనం ఇది కూడా మనం కస్టమైజ్డ్ వాకింగ్ క్లాసెట్. ఓ ఓకే.
సో ఇదంతా ఇది కూడా మనం విడిగా చేయించుకున్నాము. ఏకంగా ఒక డ్రెస్ స్టోరే పెట్టేసినట్టుంది, వాక్ ఇన్ క్లోజెట్. నైస్. మన లేడీస్కి డ్రెస్సెస్ ఎప్పుడు ఎక్కువే కదా. యా, ఇది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనుకుంటా అందరు లేడీస్కి. నాకైతే మోస్ట్ ఫేవరెట్. యా, ఇవి కూడా భలే ఉన్నాయండి, హ్యాంగింగ్ లైట్స్ చక్కగా. సో ఇది లాఫ్ట్ లాగానే? ఇది మా చిన్న హోమ్ థియేటర్ టైప్ సెటప్ అన్నమాట. ఓకే. వీకెండ్స్ ఇంకా అప్పుడప్పుడు నైట్స్ ఇంకా చిల్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఈ వాల్కి ప్రొజెక్ట్ చేసుకుని మూవీస్. యా, మీ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి ప్లేస్లో చక్కగా బిగ్ ఫ్రేమ్స్ పెట్టుకున్నారు. సో హోమ్ థియేటర్ నుంచి మనం ఇటు వస్తే ఈ దీంట్లో వరుసగా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ మనం 1 బెడ్రూమ్ని ఇలాగా పూజ రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. నేను చాలా చోట్ల వెతికి నాకు ఇలా కావాలి అని చెప్పి ఎంతో రీసెర్చ్ చేసి చేయించుకున్నాను. ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. ఇక్కడికి వస్తే ఇంట్లో మనం ఒక పూజా రూమ్ కి వచ్చినట్టు లేదు, ఏకంగా మందిరంలోకి వచ్చినట్టు. యాక్చువల్లీ కాన్సెప్ట్ అదే. సో మందిరంలా పెట్టుకోవాలి అని చెప్పి. సో లోపల ఫ్రేమ్స్ అన్ని కూడా మన ప్యూర్ తంజావూర్ ఫ్రేమ్స్ అవి. అండ్ ఇవి జరోకాస్ చూస్తే ఇవన్నీ మనకి దశావతారాలు అన్నమాట చుట్టూ. ఇంట్లో ఒక్కొక్కటి చూపిస్తుంటే నాకు ఒక్కొక్కటి లైక్ నన్ను ఫ్లాటర్ చేస్తున్నాయి. బట్ ఈ పూజను లైక్ కంప్లీట్లీ పడిపోయాను ఈ రూమ్ కి అయితే. ఎంత బాగుందో. నాకు కూడా ఇంటి మొత్తంలో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫేవరెట్ అంటే పూజ రూమే. యా, అసలు ఈ మందిరం కాన్సెప్ట్, ఆ మధ్యలో పటాలు రావడం తాంజావూర్వి, ఈ చుట్టుపక్కల దశావతారాలు, వెరీ 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 బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సుష్మా. సో ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ సుష్మా. అగైన్ వన్ మోర్ బ్లూ కలర్. బెడ్షీట్స్, కంఫర్టర్స్ కూడా వెరీ గుడ్ టేస్ట్ అండి మీది. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటికీ అర్థమై ఉండాలి కదా ఎవరు ఇవన్నీ చూస్తున్నా. ఇది మా అమ్మాయి రూము. సో సో దీని వజ్ర, ఇది మా అమ్మాయి. అండ్ ఇది వేద, ఇది మా అక్క కూతురు. ఓకే. సో అండ్ దీని రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాకింగ్ క్లోజెట్ వచ్చింది. జనరల్ గా కిడ్స్ రూమ్ కి వాక్ ఇన్ క్లోజెట్ అనేది తక్కువ కదా. సో యాక్చువల్లీ ఈ రూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఈ వాకింగ్ క్లోజెట్ అనమాట. యా, సో ఈ 3 రూమ్స్ కి కలిపి ఇక్కడ ఒక షవర్ ఉంది, కామన్ షవర్ లాగా. మనకి అటు సైడ్ ఒక షవర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక షవర్ ఉంటుంది. సో ఈ వాష్రూమ్ ఇలా ఎప్పుడు నేను చూడలేదండి. లైక్ జనరల్ గా హోటల్స్ లో చూస్తాము, సెంటర్ లో మనకి వాష్ బేసిన్స్ వచ్చి 2 వాష్రూమ్స్. యా, అక్కడ వచ్చి వాకింగ్ షవర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చి టబ్ వచ్చింది. సో మనకి 2 షవర్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసాను, టైల్స్ చాలా బాగున్నాయి. ఇది ఇంకా బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది. అవును, ఇక్కడ మీరు చూస్తుంటే బ్లూ కలర్ ఉంది కదా, సో దానికి మర్జ్ అవుతుంది అన్నట్టు సో ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసాము. డెఫినెట్ గా అయితే చెప్పగలను, నేను చూసిన వరకు హౌసెస్ అండ్ మోస్ట్లీ యుఎస్ లో అయితే ప్లెయిన్ వైట్ టైల్స్ చూసాను ఇప్పటి వరకు. ఫస్ట్ హౌస్ చూడడం ఇలా డిఫరెంట్ కలర్ టైల్స్, చాలా బ్యూటిఫుల్ ఫినిష్ తో ఉంది. థ్యాంక్ యూ. సో మీ ఇది హౌస్ చూడడానికి ఇప్పటి వరకు చూసింది అయితే చాలా బిగ్ లాట్ లాగా కనిపిస్తుంది. అసలు ఈ హౌస్ సైజ్ ఎంత అండి, ఈ లాట్ సైజు? ఇక్కడ సైజ్ చూసి మేము యాక్చువల్లీ పడిపోయాం. సో డైమెన్షన్స్ వైజ్ చూస్తే ఇట్స్ 12,000 స్క్వేర్ ఫీట్. ఇంకా ఇల్లు వచ్చి మాది 4,200 స్క్వేర్ ఫీట్లో బిల్టప్ ఏరియా. 12,000 అంటే ఇట్స్ బిగ్ లాట్ అసలు. అండ్ 4,000 స్క్వేర్ ఫీట్ హౌస్. యా, అందుకే చాలా వైడ్ గా ఉన్నాయి రూమ్స్ కానీ అన్ని. యాక్చువల్లీ మనకి నెదర్లాండ్స్లో కొంచెం చిన్న సైజు వల్ల మాకు ముందు నుంచే కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఉండేది. ఇండియాలో కొంచెం పెద్ద సైజు అన్ని పెద్దగా ఉండేవి. తర్వాత మళ్ళీ చిన్నగా అయ్యి మళ్ళీ ఓకే ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇల్లు తీసుకుందాం అనుకున్నాం. సో విత్ గాడ్స్ గ్రేస్ ఫైనల్లీ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ, దట్స్ గ్రేట్. సో మేము నెక్స్ట్ మనం వెళ్ళేది గార్డెన్. ఓకే, సో
మీరు ఇప్పుడు చూస్తుంది ఫౌంటైన్, యాక్చువల్లీ ఇట్స్ ఏ కస్టమైజ్ ఫౌంటైన్. ఓకే. ఎలా మనం డిజైన్ చేసుకున్నాం అంటే ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఆ సౌండ్కి ఆ ఎంజాయ్మెంట్ మాకు ఉండాలి అని చెప్పి ప్లెజెంట్ అండ్ సూతింగ్ సౌండ్. సో రండి వెళ్దాం. చాలా ప్లెజెంట్ గా ఉందండి, అసలు బయట చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. హౌస్ అంతానేమో వైట్ అండ్ గోల్డ్ కాంబో. ఇక్కడ చూస్తే బ్లూ కలర్ ఫౌంటైన్, అంటే వాటర్ కి సింబాలిక్ గా బ్లూ చేశారా? అవునండి, అది కొంచెం రస్టిక్ లుక్ ప్లస్ మాకు ఇది ఈ అంబియన్స్ తో కలిసిపోవాలి అని చెప్పి ఈ లుక్ అలా ఇచ్చుకున్నాం అనమాట. నేచర్ అన్నమాట, నేచర్ కలర్స్ తీసుకున్నాం ఎక్కువ. యాక్చువల్లీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ కి యాక్చువల్ గా వెరీ నైస్ టేస్ట్ అండి. అంటే కస్టమైజేషన్ తో పాటు మీరు ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఒకటి ఉంది. ఐ లైక్ ఇట్. ఇదేంటండి ఊర్లలో లాగా భలే ఉంది, బ్యాంబూ వాల్. అవును సుష్మా, ఇది బ్యాంబూ యాక్చువల్లీ గార్డెన్ కి మంచి లుక్ ఇస్తుంది అని చెప్పి ఇలా బ్యాంబూ ప్లాన్ చేసాము. అండ్ మెయిన్ ఏంటంటే ఇది ఒక పార్టీషన్. ఇందాక మనం మదరిల్లా సూట్ చెప్పుకున్నాం కదా, సో ఆ మదరిల్లా సూట్ ని మేము రెంట్కి ఇచ్చాము. సో అక్కడ టెనెంట్ కి కూడా ఒక సెపరేట్ గార్డెన్ ఏరియా కావాలి అని చెప్పి ఇలా పార్టీషన్ లో పెట్టామన్నమాట. సో స్మాల్ పార్ట్ ఆఫ్ బ్యాక్ యార్డ్ అట్ సైడ్ కూడా ఉంది అయితే, వుడెన్ వాల్ బ్యాక్ సైడ్. నైస్ అండి. ఈ పిక్స్ అన్ని చూస్తుంటే నాకు అచ్చం పల్లెటూరుకి వెళ్ళినట్టే ఉంది ఇక్కడ అంతా. ప్రతి గార్డెన్ కి ఒక పార్టీ స్పాట్ అనేది ఉంటుంది. సో లెట్స్ గో టు గజీబో. ఓ, ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ స్టవ్. మేము కావాలని పెద్ద సైజ్ తీసుకుంటారని ట్రై చేస్తాం అనమాట. చాలా పెద్ద బర్నర్స్ ఉన్నాయండి. అవునండి, కుకింగ్ ఈజీగా ఉంటుంది మనకి, చక్కగా మనం పార్టీస్ చేసుకున్నప్పుడు ఎక్కువ మందికి వండాలంటే ఇవి చాలా యాక్ట్ ఉంటాయి అన్నమాట. యా, జనరల్ గా మనకి కిచెన్ లో స్టవ్స్ కి ఇంత పెద్ద పెద్ద బర్నర్స్ ఉండవు. ఓపెన్ ప్లేస్ లో కాబట్టి, ఓపెన్ కిచెన్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ లైక్ విత్ బిగ్ బర్నర్స్. పక్కనే చక్కగా షీట్ కూడా పెట్టేశారు వాళ్ళు. మేము ప్రాపర్ గా విలేజ్ అట్మాస్ఫియర్ లా క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఎగ్జాక్ట్లీ, చుట్టుపక్కల మాకు గార్డెన్ కానీ ఇది వేడి వేడిగా బజ్జీ పునుగులు తింటుంటే చక్కగా చల్ల చల్లగా డ్రింక్స్ తాగడానికి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది చక్కగా బయట. అవునండి. కిచెన్ పక్కనే వెజిటబుల్స్ తో గార్డెన్ కూడా ఉంది. అవునండి. యా, సో ఇది లెమన్ సుష్మా, ఇగో లెమన్ చూస్తే ఇవి లెమన్ చెట్టు. సో మనం అక్కడ వంట చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి లెమన్ కోసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక లైమ్ వస్తుంది ఆల్రెడీ. ఇంకోటి అండ్ అది వచ్చి ఆలూస్. ఓ, ఆలూ ట్రీ. అవునండి, ఇప్పుడే ప్లాంట్ అయింది, జస్ట్ 1 month అయింది. ప్లేట్లు అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కడ కోసుకుని వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని తినొచ్చు. ఇవన్నీ అరటి చెట్లు. కావాలంటే వంకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చండి. అక్కడ ఒక వంకాయ మొక్క కూడా ఉంది. ఓ, చాలా వంకాయలు కూడా వచ్చినాయి. మనకి ప్రాపర్ గా ఇండియాలో వచ్చే సైజ్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వేడికి బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. ఫస్ట్ టైం యుఎస్ లో నేను గుండు మల్లి చూడడం. స్మెల్ అయితే అదిరిపోతుంది. అలాగే బంతి పూలు వేసాం, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇది వచ్చి సన్నజాజి. ఓ, ఓకే ఓకే. ఇక్కడ పక్కన వచ్చి మొక్కజొన్న ఏదో ట్రయల్ కోసం వేసాం, వస్తుందా రాదా అనుకుంటూ చక్కగా వచ్చింది. ఓ, పైన ఇది కంకు ఫామ్ అవుతుంది. ఇది చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఒక రైతుకి ఒక మొక్క వేసాక ఎంత ఆనందం ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు. అవునండి, అసలు చూడడం కూడా చూడడానికే ఎంత బాగుందో. నా కళ ఏంటంటే ఈ కొండ మొత్తం గ్రీన్గా నిండిపోవాలని. ఆ ఫెన్స్ అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ చివరు, అక్కడ నుంచి ఈ చివరి వరకు మంది. సో ప్రతి ప్లేస్లో ఒక్కొక్క మొక్క వేద్దాం అనుకున్నా. అక్కడ వచ్చి అది ప్లమ్. అది ఎంత తీపి అంటే ఒక షుగర్కి ఈక్వల్గా అంత తీపి వస్తుంది ఆ ప్లమ్. ఇప్పుడే జస్ట్ ప్లాంట్ చేసాం. ఫస్ట్ కొన్నప్పుడు బోల్డ్ అన్ని కాయలు అనమాట. దాని పక్కన మళ్ళీ మధ్యలో నెక్టరీన్ వేసాం. దాని వెనకాల అవకాడో ఉంది. ఇక్కడ మీరు ఫ్రంట్లో చూస్తే ఇక్కడ మన తులసి ఎంత బాగా వచ్చిందంటే, జస్ట్ ఒక చిన్న కొమ్మ వేసామండి ఇక్కడ. ఓ, ఇది తులసి మొక్క. ఇదిగోండి, దాని కింద రోజు, పక్కనే రోజు. ఓకే ఓకే. సో తులసి మొక్క చాలా చక్కగా గుబురుగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా విత్తనాలు కూడా రావడం మొదలైపోయింది. మీరు ఇప్పుడు చూసిన అన్ని రోజెస్ అవన్నీ చూసారు కదా. సో మా గ్రూప్ ప్రవేశానికి మా ఫ్రెండ్ రామ్ గారని తను ఇచ్చారు.
అది మామిడి చెట్టు. మనకు అసలు యుఎస్ లో మెయిన్ గా కావాల్సింది మామిడాకులు అండి. తొందరగా అయితే దొరకవు పండగలు వచ్చినప్పుడు. అంతే కదా, ఏకంగా ఇంట్లోనే వేసేసుకున్నారు. అంతే మనం చూసుకోవక్కర్లే. ఇంకా మాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చి ఇది మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ దానిమ్మ చెట్టు. దానిమ్మే. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. ఇప్పుడే జస్ట్ ఒక 3 months అయింది ఈ ప్లాంట్ నేను తీసుకొచ్చి. సో ఇవన్నీ మీరు వేసిన ప్లాంట్స్ ఇక్కడ కూడా. ఇక్కడ వరకు అండి. కొన్ని బిల్డర్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ లావెండర్ అన్ని బిల్డర్ ఇచ్చాడు. ఓకే ఓకే. అసలు కరివేపాకు లేదే మనకి కూరలు ఉండవు కదా. అంతే అండి, వెరీ ఇంపార్టెంట్ కరివేపాకు మనకి. మేము దాంతోపాటు పచ్చిమిర్చి వేసాం, ఇది గోంగూర. ఓ, దాంతోపాటు అక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, మినీ క్యాప్సికంతో పాటు. పచ్చిమిర్చి అయితే ఫుల్ డిమాండ్ అన్నమాట ఇక్కడ. సో మనకి ఎక్కడ చిల్లీస్ అంటారు అనుకుంటా కదా. అంతే అండి, అవును, ఇవి థాయ్ చిల్లీస్. యుఎస్ లో మాకు మన రెగ్యులర్ చిల్లీస్ లో కారం అయితే ఉండదు. ఈ థాయ్ చిల్లీస్ లో మంచి కారం, అంటే మన వాళ్ళకి తగ్గట్టు మంచి కారం వస్తుంది. కనకాంబరం. ఇవేమో కనకాంబరాలు. సో ఇందాక మనం డే లైట్ లో చూసినప్పుడు ఈ గజీబో ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసాం. నైట్ టైం లైట్స్ తో ఆ గజీబో అన్ని ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. లుక్ ఎట్ ద వ్యూ. థ్యాంక్ యూ అండి. మొత్తం మీ హౌస్ అంతా అయితే చూపించారు, హౌస్ టూర్ చేయించారు. ఆల్మోస్ట్ చాలా టైమే పట్టింది. ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది మీ హౌస్ అయితే. థ్యాంక్ యూ. అప్పుడే అనలేదు ఇంకా. సో ఇంటికి వచ్చి ఏం తినకుండా ఎలా వెళ్తారు? ఓ మై గాడ్, వావ్, వెరీ గుడ్. ఈ హౌస్ లోనే టేస్ట్ ఉంది అనుకుంటా. ఇక్కడ కూడా అదిరిపోయింది డిజర్ట్. నీకు వీడియోలో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఎంత బాగుందో. ఫైనల్ గా గోల్డెన్ స్పూన్ ఎక్కడ గోల్డెన్ వైట్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ లో ఇక్కడ కూడా వదలలేదు ఆవిడ. నైస్ అండి, మీరు చాలా గోల్డెన్ కపుల్ అనుకుంటా. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటూ ఉంటారు కదా, అలా నాకు ఇప్పుడు ఆ చెప్పే దానికి మీరు కరెక్ట్ గా సరిపోయారండి. మీ హౌస్, మిమ్మల్ని చూశాను, మీ హౌస్ ని చూశాను, పర్ఫెక్ట్ కాంబో. లైక్ మీ టేస్ట్ కానీ మీ క్రియేటివ్ స్కిల్స్ కానీ అదిరిపోయింది అసలు హౌస్. మా ఆడియన్స్ కూడా ఈ హౌస్ చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఇలా హౌసెస్ ఇన్ ద యుఎస్ చాలా తక్కువ చూస్తాము మనం. ఎంతో పేషెన్స్ ఉంటే కానీ, ఎంతో క్రియేటివ్ స్కిల్స్ ఉంటే కానీ ఇంతలాగా చేయలేరు. రియల్లీ హ్యాపీ టు హ్యావ్ ఏ హౌస్ టూర్ ఇన్ యువర్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ గారు. అండ్ ఇంత దూరం వచ్చి చక్కగా ప్రతి చాలా పేషెన్స్ గా చూస్ చేసి అంత బాగా చేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆగని ఇంకా అవ్వలేదు. సో మీరు మా ఇంటికి వచ్చినందుకు మన సాంప్రదాయాలు ఏవి వదలకుండా చివరికి నాకు బొట్టు పెట్టి తాంబూలం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ హౌస్ చూపించాను ఇవాళ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.